మంత్రిగా చేసిన అంబటి రాంబాబు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలు శోచనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుడా చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి విమర్శించారు. అంబటిపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సైకో జగన్, ఆంబోతు రాంబాబు అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అదే కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీ వాళ్లు తమ వైఖరి ఇకనైనా మార్చుకోవాలని, లేని పక్షంలో టీటీడీ కార్యకర్తలు తగు రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ అంబటి చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించారన్నారు. అటువంటి సంస్కృతిని ఆ పార్టీ ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో 5 ఏళ్ల జగన్ పరిపాలనలో ఇలాంటి బూతులు పురాణాలు విన్నామని, అందుకే యావత్ రాష్ట్రం ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించి కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఇంకా మార్పు రాకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి సభ్య సమాజం తలదించుకునే విధంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అటువంటి సంస్కృతి ఆ పార్టీని ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 5 ఏళ్ళు జగన్ పరిపాలనలో ఏ విధంగా బూతులు పురాణాలు విన్నామో ప్రతి ఒక్కరు కూడా చూశారు. యావత్ రాష్ట్రం అంతా కూడా ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని తిరస్కరించిన వైనం కూడా మనం చూసాం. కేవలం 11 సీట్లకి పరిమితమైన అయ్యారు. అవన్నీ చూసినప్పటికీ ఇంకా మారకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఒకసారి స్పందించాలి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో, ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. రాజకీయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు గురవ్వకూడదు. ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగించడంతో పాటు ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయడం, మళ్ళా కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకే చెల్లింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే చెల్లింది. న్యాయపరమైన చర్యలు ఉంటాయి. రాజమహేంద్రవరం ఈ రోజున 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఉన్నాం, కంప్లైంట్ ఇచ్చున్నాం. యాక్షన్ తీసుకుంటారు, కేసు రిజిస్టర్ చేస్తామని హామీ ఇచ్చారు డిఎస్పీ గారు. ఇక్కడనే కాదు, ఇందాకే చెప్పారు మా డిపార్ట్మెంట్ వాళ్ళు, రాయవరం అంటే మండపేట కాన్స్టిట్యున్సీ, ఇలా రాష్ట్ర నలుమూలన పడతా ఉన్నాయి. ఇది ఒక గుణపాఠం కింద తయారవ్వాలి. అంబటి రాంబాబు గారి కోసమే నేను మాట్లాడట్లా. భవిష్యత్తులో ఏ నాయకుడైనా ఇలా మాట్లాడడం వలన వీడియో రీచ్ పెరగచ్చేమో కానీ పార్టీకి రీచ్ పెరగదు, ప్రజల్లో గౌరవం రీచ్ పెరగదు.